ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులో ఫ్యూచర్ సిటీ ఒకటి. కానీ ఈ ఫ్యూచర్ సిటీకి ఫ్యూచర్ ఉందా లేదా అనేది ఇప్పుడు కొత్తగా తలెత్తుతున్న ఒక సందేహం. ఎందుకంటే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామని బీఆర్ఎస్ ఎల్పీ ఉపనాయకుడు హరీష్ రావు నిన్న సవాల్ చేశారు, హెచ్చరించారు. అదే సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ అవతరణ దినోత్సవం జూన్ 2న ఫ్యూచర్ సిటీలో పెద్ద ఎత్తున ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. నిజంగానే ఫ్యూచర్ సిటీకి ఫ్యూచర్ ఉన్నదా? ఫ్యూచర్ సిటీ రద్దయ్యే అవకాశం ఉందా? ఫ్యూచర్ సిటీ కొనసాగే అవకాశం ఉందా? ఈ అంశాల మీద ఈ రోజు మనం మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము రేవంత్ రెడ్డి నాయకత్వంలో కొలువు తీరిన తర్వాత ఫ్యూచర్ సిటీని పెద్ద ఎత్తున నేను డెవలప్ చేస్తాను, నాకంటూ చరిత్రలో ఒక పేజీ మిగిలిపోయే విధంగా ఫ్యూచర్ సిటీని ప్రపంచంలోని ఒక అగ్రశ్రేణి నగరంగా తీర్చిదిద్దుతాను, నెట్ జీరో సిటీగా దీన్ని డెవలప్ చేస్తాను అనే అనేక ప్రణాళికలు రూపొందిస్తున్నారు రేవంత్ రెడ్డి. కానీ ఫ్యూచర్ సిటీకి ఇచ్చిన భూములు ఫార్మా సిటీ భూములు, 14,000 ఎకరాల భూములు ఫార్మా సిటీ భూములు. ఇదే ప్రభుత్వము ఫ్యూచర్ సిటీ మీద కోర్టుకు వెళ్ళినప్పుడు మేము ఫార్మా సిటీని రద్దు చేయలేదు, ఫార్మా సిటీ కొనసాగుతుందనే చెప్పారు, ఫ్యూచర్ సిటీ గురించి చెప్పలేదు. ఆ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫార్మా సిటీ ప్లేస్ లోనే 30,000 ఎకరాల్లో ఫ్యూచర్ సిటీని డెవలప్ చేయబోతున్నాము, ఇది నెట్ జీరో సిటీగా ఉండబోతుంది, ఇది ఒక అద్భుతమైన నగరంగా దీన్ని డెవలప్ చేయబోతున్నాను అని చెప్పారు. ఫ్యూచర్ సిటీలో అక్కడ కొన్ని శంకుస్థాపనలు జరిగాయి, ప్రారంభోత్సవాలు జరుగుతున్నాయి. అక్కడ ఇప్పటికే అనేక కంపెనీలను పిలిపించి డేరాలు వేయించి పెద్ద ఎత్తున పెట్టుబడులను తీసుకొస్తున్నామని కూడా తెలంగాణ ప్రభుత్వము ప్రకటించుకున్నది. కానీ సినిమా కట్ చేస్తే ఈరోజు బీఆర్ఎస్ నాయకులు మేము అధికారంలోకి రావడం ఖాయం, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఫ్యూచర్ సిటీని ఎట్టి పరిస్థితిలో కొనసాగించము, దాన్ని రద్దు చేస్తాము అని హరీష్ రావు చెప్తున్నారు. దీని వెనుక కారణం ఒకటే, ఫ్యూచర్ సిటీ పేరు మీద ఇప్పటి వరకు ల్యాండ్ సేకరణ జరగలేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తలపెట్టిన ఫ్యూచర్ సిటీ 30,000 ఎకరాల్లో 14,000 ఎకరాలు ఫార్మా సిటీకి సంబంధించినవి. ఫార్మా సిటీకి సేకరించిన భూములను వేరే దానికి ఎప్పుడు వినియోగించినా ఆ భూములను తిరిగి తీసుకునే అధికారం రైతులకు ఉంది అనేది ఈ ఫార్మా సిటీ డెవలప్మెంట్ నిబంధనలు స్పష్టంగా చెప్తున్నాయి. దీని మీదనే హైకోర్టులో వాదనలు కూడా జరిగాయి. అప్పుడే ఈ రాష్ట్ర ప్రభుత్వం మేము ఫార్మా సిటీని రద్దు చేయలేదు అని ప్రకటించడం వల్లనే ఆ ఫార్మా సిటీ భూములు ఇంకా కొనసాగుతున్నాయి. కాబట్టి ఫార్మా సిటీ అనేది కొనసాగడం గ్యారంటీ అనేది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒప్పుకున్నది. మరి ఫార్మా సిటీ కొనసాగుతుండగా ఫ్యూచర్ సిటీ ఏ విధంగా డెవలప్ అవుతుందనే ఒక ప్రశ్న వస్తున్నది. అదే పద్ధతిలో అదే చోట రేవంత్ రెడ్డి తన ప్రణాళికను చాలా చాకచక్యంగా తన పావులను కదుపుతున్నారు. అందులో భాగంగా తెలంగాణ అవతరణ దినోత్సవం జూన్ 2న ఫ్యూచర్ సిటీలో 14 ఫార్మా కంపెనీలకు శంకుస్థాపనలు చేయబోతున్నారు. అరబిందో కంపెనీ, రెడ్డిస్ కంపెనీ, హెట్రో కంపెనీ, భారత్ బయో వంటి ప్రతిష్టాత్మకమైన ఫార్మా కంపెనీలకు సంబంధించిన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వింగులకు అక్కడ శంకుస్థాపనలు చేయబోతున్నారు. ఈ శంకుస్థాపనలు జరిగితే అక్కడ వచ్చేటివన్నీ కూడా ఫార్మా కంపెనీలు కాబట్టి అది ఫార్మా సిటీగానే కొనసాగబోతుంది. అదే సమయంలో ఫార్మా సిటీ పేరు చెప్పకుండా ఫ్యూచర్ సిటీలో ఫార్మా కంపెనీలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపనలు చేయబోతున్నారు. సో ఈ 14,000 ఎకరాలలో ఫార్మా కంపెనీలు ఎప్పుడైతే కొలువు తీరుతాయో వాటిని రద్దు చేసే అధికారము వచ్చే ప్రభుత్వం ఏదైనా కూడా ఉండదు, అది ఫార్మా సిటీగానే కొనసాగుతుంది. పేరు ఏదైనా కంపెనీలు ఫార్మా కంపెనీలు కాబట్టి ఫార్మా కంపెనీల కోసం రైతులు భూములు ఇచ్చారు కాబట్టి వాటిని రద్దు చేసే అవకాశం లేదు. మరి ఫార్మా సిటీగా కొనసాగితే ఫ్యూచర్ సిటీ పరిస్థితి ఏంటి అనే డౌట్ ఎవరికైనా వస్తుంది. అదే సమయంలో రేవంత్ రెడ్డి ఈ 14,000 ఎకరాలకు అదనంగా మరో 16,000 ఎకరాలను సేకరించి ఫ్యూచర్ సిటీ డెవలప్ చేస్తా అంటున్నారు. కానీ జూన్ 2వ తేదీనే ఫ్యూచర్ సిటీకి సంబంధించిన డెవలప్మెంట్ అథారిటీ బోర్డుకు సంబంధించి హెచ్ఎండిఏ టైప్ లో ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీని అక్కడ ఒక నిర్మాణం వచ్చింది, దాన్ని ప్రారంభించబోతున్నారు. ఇది జరిగితే అది ఫ్యూచర్ సిటీకి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉండబోతుంది. అక్కడి నుంచి ఇప్పటికే ఫ్యూచర్ సిటీకి సంబంధించిన పోలీస్ కమిషనరేట్ తయారైంది, ఫ్యూచర్ సిటీకి సంబంధించిన డెవలప్మెంట్ అథారిటీ రాబోతుంది. దీన్ని బట్టి ఫ్యూచర్ సిటీ యొక్క పనులు వేగవంతం అవుతున్నాయని రేవంత్ రెడ్డి స్పష్టమైన సంకేతాలు ఇవ్వబోతున్నారు. ఈ సంకేతాల నేపథ్యంలో ఫ్యూచర్ సిటీకి భూ సేకరణ జరుగుతుంది. ఫ్యూచర్ సిటీలో ఇప్పుడున్న ఫార్మా సిటీ నుంచి ఇంకా అనేక కార్యక్రమాలు ఫ్యూచర్ సిటీ పేరు మీద అక్కడ జరగబోతున్నాయి. మరి ఫార్మా సిటీలో ఫ్యూచర్ సిటీ కార్యక్రమాలు కొనసాగించవచ్చా లేదా అన్నది ఇక్కడ ప్రధానమైన అంశము. ఏ సిటీలోనైనా
ఏ హౌసింగ్ సొసైటీలోనైనా ఒక 20% వరకు ఎగ్జామ్షన్ ఉంటుంది. దేనికైతే ఒక భూమిని కేటాయిస్తామో ఆ కేటాయించిన భూమిలో 80% భూములను అదే పర్పస్ కు వాడి 20% భూములను ఇతర పర్పసెస్ కు వాడే అవకాశం ఉంది అనేది నిబంధనలు స్పష్టంగా చెప్తున్నాయి. ఆ నిబంధనల ప్రకారం ఇప్పుడున్న 14,000 ఎకరాల్లో దాదాపుగా 2,800 ఎకరాలను ఫార్మా సిటీ కాకుండా ఫ్యూచర్ సిటీ కానీ, రియల్ ఎస్టేట్ కానీ, ఇతర కంపెనీలకు సంబంధించిన డేటా సెంటర్లకు సంబంధించి కూడా వినియోగించుకునే అవకాశం ఉంది. ఇప్పుడున్న 2.5 ఏళ్ల సమయంలో కేవలం రేవంత్ రెడ్డి తాను అనుకున్న ఫ్యూచర్ సిటీలో శంకుస్థాపనలు మాత్రమే చేయగలరు. ఆ శంకుస్థాపనలు కూడా ఈ మిగిలిన కార్యక్రమాలకు చేయడం వల్ల ఫ్యూచర్ సిటీ తను అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది, ఫార్మా సిటీ అక్కడే కొనసాగుతుంది. సో ఒక్క దెబ్బకు 2 పిట్టలు అన్న పద్ధతిలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫ్యూచర్ సిటీలో కార్యక్రమాలను కొనసాగిస్తున్నది. డేటా సెంటర్ల శంకుస్థాపనలు, ఫార్మా సిటీ శంకుస్థాపనలు, అదే విధంగా ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీస్ ప్రారంభోత్సవం ఇవన్నీ జరగబోతున్నాయి. దీంతో అటు రేవంత్ రెడ్డి తన బీఆర్ఎస్ నాయకులకు స్పష్టమైన హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మీరు ప్రభుత్వంలోకి వచ్చినా కూడా నేను చెప్పిన ఫ్యూచర్ సిటీని పేరు మార్చగలరేమో తప్ప అక్కడ నేను తయారు చేసిన నిర్మాణాలను తొలగించలేరు అనే పద్ధతిలో తన రాజకీయ చాణక్యతను ప్రదర్శిస్తున్నారు. మరి ఇప్పుడు దీనిపైన బీఆర్ఎస్ నేతలు ఏమని చెప్తారు, బీఆర్ఎస్ నేతలు ఎలాంటి లిటిగేషన్లు చేస్తారు, తాము అనుకున్న దానికి కట్టుబడి ఉంటారా, ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తారా అనేది ఇంకా దానికి సమాధానం బీఆర్ఎస్ నేతలు చెప్పాల్సి ఉంది. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి. నచ్చితే నలుగురికి షేర్ చేయండి. బాగుంది అనిపిస్తే బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.